బ్రేకింగ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అశ్వరావుపేట ఫారెస్ట్ రేంజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కారం రవి, కామ మంగరాజు, వంజం నవీన్ అడవిలో సంచరిస్తున్నారు. 2 నాటు తుపాకులతో అటవీ ప్రాంతంలో సంచరిస్తుండగా గస్తీ కాస్తున్న ఫారెస్ట్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. వారి నుంచి 2 నాటు తుపాకీలు, సీసంతో తయారు చేసిన గుండ్లు, గన్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జంతువులను వేటాడేందుకు వచ్చినట్టు ఒప్పుకోవడంతో వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎఫ్ఎస్ఓ కావడిగుండ్ల మరియు ఎఫ్బిఓ కంట్లం ఈస్ట్ బీటు బేస్ క్యాంప్ వాళ్ళు కలిసి గుబ్బలమంగమ్మ తల్లి గుడి సమీపంలో ఉన్న మా అడవిలో గస్తీ తిరుగుతుంటే ముగ్గురు వ్యక్తులు 2 గన్నులతో వారికి ఎదురవడం జరిగింది. ఎమ్మటే వాళ్ళు తుపాకుల్ని వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకొని అశ్వరావుపేట రేంజ్ కార్యాలయం తరలించారు. మేము వాళ్ళని విచారించినాం. ఇక్కడ విచారిస్తే వాళ్ళు కామవరం విలేజు, బుట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా చెప్పారు. వాళ్ళు ఏంటంటే నాటు తుపాకులతో అడవి జంతువులను వేటాడటం కోసం వెళ్తుంటే మార్గ మధ్యలోనే మా వాళ్ళు వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేస్తారు.